Expression for work done in adiabatic process. Adiabatic process లో వర్క్ డన్ కి సంబంధించినటువంటి డెరివేషన్ మనం చూద్దాం ఈ వీడియోలో. సో అడియాబాటిక్ ప్రాసెస్ లో మనకు ఉపయోగపడే ఫార్ములా వచ్చేసి ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ PV power gamma is equal to constant. PV power gamma is equal to constant అనే దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటాం. సో ఈ ప్రాసెస్ లో మనం టెంపరేచర్ చేంజెస్ from T1 to T2, volume changes from V1 to V2, pressure changes from P1 to P2. సో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ మూడింటిలో కూడా మనం అడియాబాటిక్ ప్రాసెస్లో చేంజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ దానికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ during the small change in volume amount of work done during the small change in volume dV at a pressure P is dW is equal to PdV. ఓకే, సో మనం ఐసోథర్మల్ ప్రాసెస్లో చూసినట్టుగానే అక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది, వాల్యూమ్లో చేంజ్ ఉంటుంది, ప్రెషర్లో చేంజ్ ఉంటుంది. ఇక్కడ ఇది అడియాబాటిక్ ప్రాసెస్, మూడింటిలో కూడా చేంజ్ వస్తుంది. ఇక్కడ మనం ఉపయోగించుకునే ఫార్ములా PV పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అక్కడ మనం బాయిల్స్ కానీ ఉపయోగించుకుంటాం. సో అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ కి సంబంధించి dW స్మాల్ చేంజ్ ఇన్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ dW ఇస్ ఈక్వల్ టు PdV. ఓకే, సో మనకి టోటల్ వర్క్ డన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సో టోటల్ వర్క్ డన్ దీన్ని మనం W గా రిప్రజెంట్ చేస్తాం. W ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ V1 టు V2 PdV. ఓకే, ఇంటిగ్రల్ V1 టు V2 PdV. దీన్ని మనం టోటల్ వర్క్ డన్ గా తీసుకుంటాం. సో దీన్ని డెరివేటివ్ చేయడం ద్వారా దీన్ని సాల్వ్ చేయడం ద్వారా దీన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనకి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ కి సంబంధించిన ఫార్ములా వచ్చేస్తుంది. సో మరి దీన్ని సింప్లిఫై చేయాలి, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఎట్లా ఎలిమినేట్ చేయాలి అంటే సో ఆల్రెడీ మనకు ఉంది కదా, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే PV పవర్ గామా is equal to constant. Okay, so since PV power gamma is equal to constant అంటే దాన్ని సమ్ k గా తీసుకుందాం. k అంటే కాన్స్టెంట్. సో ఇందులో నుండి మనకి ప్రెషర్ P is equal to k by V power gamma. సో ఫైనల్ గా P is equal to ఈ V power gamma అనేది న్యూమరేటర్ కి వచ్చినట్లయితే V power minus gamma. ప్రెషర్ P is equal to K into V power minus gamma. సో దీన్ని మనం ఈక్వేషన్ 1 గా తీసుకుందాం. సో దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సో 1 implies W is equal to ఇంటిగ్రల్ V1 to V2. సో P వచ్చేసి K V పవర్ మైనస్ గామా. సో పక్కన మనకి dV అనేది ఉంది. సో జస్ట్ P ప్లేస్లో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ k అనేది కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది.
సో కాన్స్టాంట్ బయటకు వచ్చేస్తే సో మన దగ్గర ఉన్నటువంటి ఇంటిగ్రల్ v1 to v2 v పవర్ మైనస్ గామా డివి. సో ఇక్కడ మనకి ఉపయోగపడే ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1. సో ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మనం దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో v పవర్ అంటే ఇక్కడ x పవర్ n ఉంది, ఆ పవర్కి 1 యాడ్ చేసుకోవాలి, అదే పవర్ని మనం డినామినేటర్లో రిప్రజెంట్ చేస్తాం. సో v పవర్ మైనస్ గామా ప్లస్ 1, ఈ పవర్నే మనం కింద కూడా రాసుకోవాలి. ఓకే, ఇలా ఉంటుంది ఆ ఫార్ములా. సో లిమిట్స్ వచ్చేసి v1 to v2. ఓకే, సో లెట్ us see కంటిన్యూషన్. కంటిన్యూషన్. సో ఇక్కడ మనకి డినామినేటర్లో మైనస్ గామా ప్లస్ 1, సో దీన్ని మనం 1 మైనస్ గామాగా మనం, అది కాన్స్టాంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది, k బై 1 మైనస్ గామా, k బై 1 మైనస్ గామా. సో v పవర్ 1 మైనస్ గామా, లిమిట్స్ వచ్చేసి v1 to v2. సో మైనస్ గామా ప్లస్ 1 నేను 1 మైనస్ గామాగా రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకి ఈ విధంగా ఉంటుంది, k బై 1 మైనస్ గామా. సో మనం లిమిట్స్ కనుక సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ముందుగా అప్పర్ లిమిట్ v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ v1 పవర్ 1 మైనస్ గామా. ఓకే, సో ఈ k అనేది మనం లోపలికి తీసుకెళ్ళిపోదాం. మనం 1 బై 1 మైనస్ గామా k v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ k v1 పవర్ 1 మైనస్ గామా. సో k అనేది నేను లోపలికి తీసుకెళ్ళాను. సో పర్పస్ ఏంటంటే మనకి, సో దీన్ని సింప్లిఫై చేసే ఉద్దేశమే. సో మనకి pv పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని ఉంది కదా. సో దీని నుండి మనకి ఈ విధమైనటువంటి రిలేషన్ వస్తుంది, p1 v1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు p2 ఈజ్ ఈక్వల్ టు k, దట్ ఈజ్ ఈక్వల్ టు p2 v2 పవర్ గామా. ఓకే, సో p1 v1 పవర్ గామా ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు p2 v2 పవర్ గామా. సో ఇలా దీని నుండి మనం ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మనకి v2 ఉంది కాబట్టి సో మనం ఈ k ప్లేస్ లో ఈ వాల్యూని రిప్రజెంట్ చేసుకోవాలి. ఇక్కడ v1 ఉంది కాబట్టి k ప్లేస్ లో ఈ వాల్యూని రిప్రజెంట్ చేసుకోవాలి. రెండు కూడా k తో ఈక్వలే కాబట్టి ఇక్కడ మనకు ఉన్నదాన్ని బట్టి ఇక్కడ v2 ఉంది కాబట్టి k ప్లేస్ లో p2 v2 పవర్ గామా అనేది ఇక్కడ రాస్తాము. ఇక్కడ v1 ఉంది కాబట్టి k ప్లేస్ లో p1 v1 పవర్ గామా అనేది మనం నోట్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం సింప్లిఫై చేస్తే ఈజీగా ఉంటుంది. సో 1 బై 1 మైనస్ గామా, సో ఇక్కడ v2 ఉంది కాబట్టి p2 v2 పవర్ గామా, p2 v2 పవర్ గామా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి v2 పవర్ 1 మైనస్ గామా మైనస్ k v1, ఇక్కడ v1 ఉంది కాబట్టి p1 v1 పవర్ గామా అనే దాన్ని మనం రిప్రజెంట్ చేసుకోవాలి. p1 v1 పవర్ గామా, ఆల్రెడీ పక్కన v1 పవర్ 1 మైనస్ గామా అనేది ఉంది. ఓకే, సో లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే v2 పవర్ గామా అట్లానే v2 పవర్ 1 మైనస్ గామా, సో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, పవర్స్ ని మనం యాడ్ చేసుకుంటాం. సో లెట్ us see కంటిన్యూషన్. 1 బై 1 మైనస్ గామా p2, సో v2 పవర్ గామా ప్లస్ 1 మైనస్ గామా మైనస్ p1, ఇక్కడ కూడా అంతే v1 పవర్ గామా v1 పవర్ 1 మైనస్ గామా. సో బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి, మల్టిప్లికేషన్ లో ఉన్నాయి, సో పవర్స్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా ప్లస్ గామా మైనస్ గామా క్యాన్సిల్, ఇక్కడ కూడా ప్లస్ గామా మైనస్ గామా అనేది క్యాన్సిల్. సో 1 బై 1 మైనస్ గామా, సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ బ్రాకెట్ లో p2 v2 పవర్ 1 అంటే ఇంకా v2 నే వచ్చేస్తుంది మైనస్ p1
V1 ఓకే. సో ఈ విధంగా ఉంది వర్క్ డానికి సంబంధించిన ఫార్ములా. సో దీన్ని మనం ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లెట్ us say this is equation number 3 అనుకుందాం ఓకే. సో మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to mu RT. మరి అడియాబాటిక్ ప్రాసెస్ లో మనం చూసాం ప్రెషర్ లో చేంజ్ ఉంటుంది, వాల్యూమ్ లో చేంజ్ ఉంటుంది, టెంపరేచర్ లో కూడా చేంజ్ ఉంటుంది. సో దాన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే సో P1 V1 is equal to mu R T1 ఓకే. అట్లానే P2 V2 is equal to mu R T2. సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో P1 V1 is equal to mu R T1, P2 V2 is equal to mu R T2. సో వీటిని ఇక్కడ మనం ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్ 3 ఇంప్లైస్ W is equal to 1 by 1 minus gamma P2 V2 అంటే mu R T2 minus P1 V1 అంటే mu R T1. సో ఆ మ్యూ ఆర్ అనేది బయటికి వచ్చేసినట్లయితే మ్యూ ఆర్ బై 1 మైనస్ గామా అనేది మన మ్యూ ఆర్ అనేది బయటికి వచ్చేసినట్లయితే బ్రాకెట్లో మనకి T2 మైనస్ T1. సో దీన్ని మనం అమౌంట్ ఆఫ్ వర్క్ డానికి సంబంధించిన ఫార్ములాగా మనం చూస్తాం అడియాబాటిక్ ప్రాసెస్లో. సో ఇక్కడ మనం ఈ విధంగా కూడా దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. W ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఆర్ ఇక్కడ మనకి T2 మైనస్ T1 ఉంది కదా. సో T1 మైనస్ T2 రాయదలుచుకుంటే ఇక్కడ మనం గామా మైనస్ 1 ఇక్కడ ఎక్స్చేంజ్ చేస్తే ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫార్ములా ఈ విధంగా ఉంటుంది T1 మైనస్ T2 బై గామా మైనస్ 1 ఓకే. సో ఈ రెండింటిలో దేన్నైనా మనం అమౌంట్ ఆఫ్ వర్క్ డానికి సంబంధించి అడియాబాటిక్ ప్రాసెస్లో దీని ఒక ఫార్ములాగా మనం ట్రీట్ చేస్తాం ఓకే. థ్యాంక్ యూ.